మిథున్ రాశివారు 2025 సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది. డిసెంబర్ నెలలోని ఈ చివరి 15 రోజులు అంటే డిసెంబర్ 17 నుండి 31 వరకు కేవలం క్యాలెండర్లో ఒక భాగం మాత్రమే కాదు. ఇది ఆత్మ పరిశీలన, నిర్ణయాలు తీసుకోవడం మరియు మీ జీవితానికి ఒక కొత్త దిశను నిర్దేశించుకునే అద్భుతమైన అవకాశం. మిథున్ రాశి వారికి ఈ సమయం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించబోతోంది. అదేమిటంటే ప్రతి ప్రశ్నకు సమాధానం మాట్లాడడంలోనే కాదు, కొన్ని సమాధానాలు మౌనంగా వినడంలో కూడా దాగి ఉంటాయి. చెల్లాచెదురుగా ఉన్న మీ శక్తిని ఒకే దిశలో కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహాలు సూచిస్తున్నాయి. అప్పుడే మీ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. ఈ వీడియోలో డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న సమయం మిథున్ రాశివారి కెరీర్, ధనం, సంబంధాలు మరియు వ్యక్తిగత వికాసం పరంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొస్తుందో మనం తెలుసుకుందాం. ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, సమయంతో జరిపే ఒక సంభాషణ. రండి, గ్రహాల సంకేతాలను అర్థం చేసుకుందాం మరియు ఈ సంవత్సరంలోని చివరి క్షణాలను అర్థవంతంగా మార్చుకుందాం. గ్రహాల స్థితిగతులు అన్నిటికంటే ముఖ్యమైన మరియు శుభప్రదమైన విషయం ఏమిటంటే, దేవగురువు బృహస్పతి మీ సొంత రాశి అయిన మిథునంలో, అంటే మీ లగ్నంలో మస్తకంపై విరాజిల్లుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం వక్రించి ఉన్నారు. గురువు లగ్నంలో ఉన్నప్పుడు వ్యక్తికి దైవిక రక్షణ లభిస్తుంది. మీరు పడిపోరు, మిమ్మల్ని కాపాడటానికి ఒక శక్తి ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. కానీ గురువు వక్రించి ఉండటం వల్ల మీ గురించి మరియు మీ నిర్ణయాల గురించి మీరు కొంచెం గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. నేను చేస్తున్నది సరైనదేనా అనే సందేహం మీకు కలగవచ్చు. రెండవది, మీ దశమ స్థానం అంటే కర్మస్థానంలో శనిదేవుడు మార్గి అయి కూర్చున్నారు. దీని అర్థం కెరీర్లో ఇకపై షార్ట్కట్ పనిచేయవు, కష్టపడి పనిచేయి, నేను నీకు స్థిరత్వాన్ని ఇస్తాను అని శనిదేవుడు చెప్తున్నారు. ఇది చాలా బలమైన స్థితి. మీ ఉద్యోగం సురక్షితంగా ఉందని ఇది చూపిస్తుంది. కాకపోతే శ్రమ అవసరం. మూడవది, రాహువు మీ భాగ్యస్థానంలో ఉన్నారు. అంటే కేవలం అదృష్టం మీద ఆధారపడి కూర్చోవద్దు. రాహువు అక్కడ భ్రమలను సృష్టిస్తాడు. పనైపోయిందని మీకు అనిపిస్తుంది, కానీ చివరి నిమిషంలో అది ఆగిపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ రెండవ ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోండి. నాలుగవ మరియు అతిపెద్ద సంఘటన సప్తమ స్థానంలో జరగబోయే విస్ఫోటనం. డిసెంబర్ 17వ తేదీన సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించి కుజుడితో కలవబోతున్నాడు. ఏడవ ఇల్లు భాగస్వామ్యానికి సంబంధించినది. సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ అగ్నితత్వ గ్రహాలు. బంధాల ఇంట్లోకి ఇంత అగ్ని వచ్చినప్పుడు సంబంధాలలో వేడి పెరగడం ఖాయం. కానీ ఇదే అగ్ని వ్యాపారంలో పట్టుదల మరియు విస్తరణను కూడా తీసుకువస్తుంది. కాబట్టి వేదిక సిద్ధమైంది. ఈ గ్రహాల నాటకం మీ జీవితంలో ఎలాంటి కథను లిఖించబోతోందో ఇప్పుడు చూద్దాం. వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం. ముందుగా మీ గురించి, అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. 17వ తేదీ తర్వాత మీరు మీలో ఒక విచిత్రమైన శక్తిని అనుభవిస్తారు. సూర్యుడు మరియు కుజుడి సూటి దృష్టి మీ లగ్నంపై పడుతోంది. దీనివల్ల ఏమవుతుంది? మీ ఆత్మవిశ్వాసం ఏడవ ఆకాశంలో ఉంటుంది. మీరు ఎవరి మాట వినే మూడ్లో ఉండరు. మీలో ఒక రకమైన మొండితనం రావచ్చు. గురువు లగ్నంలో ఉన్నారు కాబట్టి మీరు జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు, కానీ సూర్యుడి దృష్టి మిమ్మల్ని కొంచెం అహంకారిగా మార్చవచ్చు. జనాలు మిమ్మల్ని గర్విష్టి అని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. నా సలహా ఏమిటంటే, ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అహంకారానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా మీ కుటుంబం మరియు స్నేహితులతో వినమ్రంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలనుకుంటున్నాను. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మీ రాశి అధిపతి అయిన బుధుడు డిసెంబర్ 6 నుండే 6వ ఇంట్లో రోగస్థానం ఉన్నారు. లగ్నంలో ఉన్న గురువు మిథున రాశికి బాధకుడు కూడా అవుతారు మరియు ప్రస్తుతం వక్రించి ఉన్నారు. దీని అర్థం కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం లేదా ఎసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సూర్యుడు మరియు కుజుడి వేడి శరీరంపై పడుతోంది కాబట్టి పిత్త సమస్యలు పెరగవచ్చులు. శరీరంలో మంటలు, కళ్ళలో మంటలు లేదా జ్వరం వచ్చినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా బీపీ లేదా గుండె సంబంధిత పాత సమస్యలు ఉన్నవారు డిసెంబర్ 22, 23 మరియు 24 తేదీలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ 3 రోజుల్లో చంద్రుడు బలహీన స్థితిలో ఉంటారు. దీనివల్ల ఆందోళన మరియు భయం పెరగవచ్చు. ఇది చలికాలం మరియు గ్రహాల స్థితి ఛాతీలో ఇన్ఫెక్షన్ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని సూచిస్తోంది. ఉదయం వాకింగ్కు వెడితే ఛాతీని కప్పి ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం. ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అంశం మీ కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం.
ఉద్యోగులకు దశమ స్థానంలో శనిదేవుడు చాలా బలమైన స్థితిలో ఉన్నారు. ఇది కర్మ చేయాల్సిన సమయం. డిసెంబర్ 17 నుండి 31 వరకు సమయం మీకు స్వర్ణయుగంగా నిరూపితం కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మరియు బాస్కు కారకుడైన సూర్యుడు సప్తమ స్థానంలోకి వచ్చి దశమ స్థానంతో కేంద్ర సంబంధాన్ని ఏర్పరచుకుని నేరుగా మీ లగ్నాన్ని చూస్తున్నాడు. దీని అర్థం మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే డిసెంబర్ 25 నాటికి మీకు ఏదైనా పెద్ద శుభవార్త లభించవచ్చు. జ్యోతిష్శాస్త్రంలో దీనిని పదవీ వృద్ధి అంటారు. మీ పై అధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు. ఆఫీస్లో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటే, ముఖ్యంగా డిసెంబర్ 15, 17 లేదా 29, 30 తేదీలలో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ సమయం చాలా శక్తివంతమైనది. సప్తమ స్థానమే వ్యాపార స్థానం. అక్కడ కుజుడు మరియు సూర్యుడు ఉండటం వల్ల మీరు మీ బిజినెస్ను విస్తరించాలని కోరుకుంటారు. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఏదైనా పెద్ద డీల్ సైన్ చేయాలనుకుంటున్నారా? ఈ సమయం అనుకూలంగా ఉంది. మీలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డీలింగ్ లేదా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేసేవారికి డిసెంబర్ 17 నుండి 31 వరకు జాక్పాట్ తగిలినట్లే. కానీ మీరు ఒక్కచోట మాత్రం బ్రేక్ వేయాలి. బ్రేక్ వేయాలి. అదే భాగస్వామ్యం. సప్తమ స్థానం భాగస్వామిది కూడా. అక్కడ సూర్యుడు మరియు కుజుడు గొడవలు కూడా పెట్టిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. కానీ పార్ట్నర్తో అహంకారపు ఘర్షణలు రావచ్చు. తొందరపాటులో లేదా కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. పార్ట్నర్తో వాదన జరిగితే దానిని వాయిదా వేయండి. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు దానికి అనుకూలంగా లేవు. ధనం మరియు ఆర్థిక స్థితి. ఇప్పుడు డబ్దిక స్థితి. ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీదేవి కరుణిస్తుందా లేక ఖర్చులు ఇబ్బంది పెడతాయా? ఆదాయం విషయంలో పరిస్థితి చాలా బాగుంది. 11వ ఇంటి అధిపతి కుజుడు కేంద్రంలోకి వచ్చాడు. జ్యోతిష్శాస్త్ర నియమం ప్రకారం లాభేషుడు కేంద్రంలోకి వస్తే ధన ప్రవాహం పెరుగుతుంది. మీ దగ్గర నగదు కొరత ఉండదు. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంది. డిసెంబర్ 20న శుక్రుడు 7వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన మీతో ఖర్చు చేయిస్తాడు. ఖర్చు ఎక్కడవుతుంది? మీరు మీకోసం ఖరీదైన బట్టలు, గ్యాడ్జెట్లు లేదా పర్ఫ్యూమ్ కొనుగోలు చేయవచ్చు. జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి ఖరీదైన బహుమతులు లేదా డిన్నర్ డేట్పై ఖర్చవుతుంది. సూర్యుడు 3వ ఇంటి అధిపతి అయి 7వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణ యోగాలున్నాయి. దీనివల్ల ధన వ్యయం జరుగుతుంది. పెట్టుబడి విషయానికి వస్తే ఆస్తి కొనడానికి కుజుడు మరియు శని ప్రభావం బావుంది. కానీ షేర్ మార్కెట్లో పెద్ద రిస్క్ తీసుకోవద్దు. 5వ ఇంటి అధిపతి శుక్రుడు 6వ ఇంటి నుండి బయటకు వచ్చి 7వ ఇంట్లోకి వెళ్తున్నాడు. మరియు రాహువు 9వ ఇంట్లో ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడి మంచిదే. కానీ ఒకరోజు ట్రేడింగ్లో నష్టం రావచ్చు. ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతోంది. మీ కుటుంబంలో ఏదైనా పూర్వీకుల ఆస్తి వివాదం నడుస్తుంటే డిసెంబర్ 25 నుండి 30 మధ్య తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. సంబంధాలు. ఇప్పుడు వీడియోలోని అత్యంత సున్నితమైన భాగం సంబంధాలు. మిథున రాశివారు, నేను మాటలను దాచను. డిసెంబర్ 17 నుండి 31 వరకు సమయం మీ సంబంధాలకు అగ్ని పరీక్ష లాంటిది. దాంపత్య జీవితంలో సప్తమ స్థానంలో క్రూర గ్రహాల కలయిక ఉంది. జ్యోతిష్శాస్త్రంలో దీనిని మేము విచ్ఛేదక శక్తి అంటాము. సమస్య ఏమిటంటే మీ మరియు మీ జీవిత భాగస్వామి మధ్య అహంకారం అనే గోడ నిలబడవచ్చు. చిన్న విషయానికి మొదలైన వాదన పెద్ద గొడవగా మారవచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని మీకు అనిపిస్తుంది మరియు మీరు వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని వారికి అనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటంటే డిసెంబర్ 20 వరకు చాలా ఓపికగా ఉండండి. 20 తేదీన శుక్రుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఈ మంటలపై నీళ్లు చల్లి చల్లార్చుతారు. 21 తేదీ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. రొమాన్స్ తిరిగి వస్తుంది. కానీ డిసెంబర్ 17 నుండి 18 వరకు ప్రమాదకరమైన సమయం. ఈ సమయంలో మౌనంగా ఉండటమే అతిపెద్ద ఆయుధం. సింగిల్స్కు శుభవార్త. గురువు లగ్నంలో ఉన్నారు మరియు శుక్రుడు సప్తమంలోకి వస్తున్నారు. ఇది వివాహ యోగాన్ని సృష్టిస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే, ప్రపోజ్ చేయాలనుకుంటే లేదా ఇంట్లో వారితో మాట్లాడాలనుకుంటే డిసెంబర్ 25 తర్వాత సమయాన్ని ఎంచుకోండి. పెళ్లి బాజాలు మోగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇది తదుపరి స్థాయికి వెళ్లే సమయం. కేవలం మీ మాటల్లో చేదు రాకుండా చూసుకోండి. కుటుంబ జీవితంలో 4వ ఇంటి అధిపతి బుధుడు 6వ ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టి ఇంట్లో వృద్ధ మహిళ, దమహిళ లేదా తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. ఇంటి సుఖ సంతోషాలలో కొంచెం లోటు రావచ్చు.
గృహోపకరణాలు పాడైపోవడం వల్ల ఖర్చు ఉండవచ్చు. ఇంటి శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. గృహిణులకు ప్రత్యేక సందేశం. ఇప్పుడు నేను ముఖ్యంగా మన ఇంటి గృహిణులతో, మన తల్లులు మరియు సోదరీమణులతో మాట్లాడాలనుకుంటున్నాను. తరచుగా రాశిఫలాల్లో మీ గురించి విడిగా ప్రస్తావించరు. కానీ నా ఉద్దేశంలో మీరు కుటుంబం అనే భవనానికి పునాది లాంటివారు. నిజం చెప్పాలంటే మిథున రాశి గృహిణులకు ఈ 15 రోజులు కొంచెం సవాల్తో కూడినవి కానీ ముఖ్యమైనవి కాబోతున్నాయి. మొదటి విషయం, గౌరవం మరియు పోరాటం. చూడండి, మీ లగ్నంలో గురువు ఉన్నారు. దీని అర్థం ఈ సమయంలో మీలో చాలా పరిపక్వత ఉంది. మీరు కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీ 4వ ఇంటి అధిపతి బుధుడు ఇప్పుడు 6వ ఇంట్లోట్లో ఉన్నారు. దీని ప్రభావం వల్ల మీరు ఇంటి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నా, అందరి సేవ చేస్తున్నా, మీకు దక్కాల్సిన గుర్తింపు లేదా గౌరవం దొరకటం లేదని మీకు అనిపించవచ్చు. ఇంట్లో ఏదైనా విషయానికి సంబంధించి మీరు సూటిపోటి మాటలు వినాల్సి రావచ్చు, లేదా అనవసరమైన వాదనలోకి మిమ్మల్ని లాగవచ్చు. డిసెంబర్ 17 నుండి 20 మధ్య మీ మాట ఎవరూ వినడం లేదని మీకనిపిస్తుంది. నా సలహా ఏమిటంటే ఈ సమయంలో మీ ఆత్మాభిమానం విషయంలో మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకండి. ఇది గ్రహాల ఆట. మీ కష్టం వృధా పోదు. కాకపోతే ఇప్పుడు సమయం కొంచెం వ్యతిరేకంగా ఉంది అంతే. రెండవది, జీవిత భాగస్వామి ప్రవర్తన. నేను ముందే చెప్పినట్లు 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడి అగ్ని రగులుతోంది. మీ భర్త మూడ్ ఈ సమయంలో చాలా వేడిగా ఉండొచ్చు. ఆఫీస్ ఒత్తిడిని వారు ఇంటిపై చూపించవచ్చు. కూరలో ఉప్పు తక్కువైందనో, పిల్లల అల్లరి అనో, చిన్న చిన్న విషయాలకు వారు మీపై కోప్పడవచ్చు. పరిష్కారం ఏమిటంటే ఇది దెబ్బకు దెబ్బ తీయాల్సిన సమయం కాదు. వారు కోపంలో ఉంటే మీరు శాంతంగా ఉండండి. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు అక్కడికి వచ్చినప్పుడు ఇదే భర్త మీకోసం బహుమతులు తెస్తారు మరియు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అప్పటి వరకు సహనమే మీ ఆయుధం. మూడవది, మీ ఆరోగ్యం మరియు దినచర్య. బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గృహిణులకు తరచుగా అందరి బాగోగులు చూడటం కానీ తమను తాము పట్టించుకోకపోవటం అలవాటుగా ఉంటుంది. కానీ ఈ 15 రోజుల్లో నడుము నొప్పి, నరాల లాగడం లేదా చర్మ ఎలర్జీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వంటగదిలో పనిచేసేటప్పుడు ముఖ్యంగా డిసెంబర్ 17 మరియు 18 తేదీలలో అగ్ని మరియు కత్తిపీటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి గాయాలయ్యే భయం ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 10వ ఇంట్లో శనిదేవుడు ఉన్నారు. అంటే ఇంటి పనుల భారం అకస్మాత్తుగా పెరుగుతుంది. బంధువులు రావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా మరమ్మతు పని పడవచ్చు. నా సలహా ఒకటే, ఈ 15 రోజుల్లో పరిపూర్ణత కోసం వెంపర్లాడకండి. ఇల్లు కొంచెం చిందరవందరగా ఉన్నా పర్లేదు, వదిలేయండి. మీ మానసిక శాంతికి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గుర్తుంచుకోండి, డిసెంబర్ 25 తర్వాత సమయం మారుతుంది మరియు మీ కష్టానికి ఫలితం సంతోషాల రూపంలో తప్పకుండా లభిస్తుంది. తేదీల వారీగా విశ్లేషణ. భవిష్యవాణి మనకు సరైన సమయం తెలిసినప్పుడే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 17 రోజులను కొన్ని భాగాలుగా విభజించి చూద్దాం. డిసెంబర్ 17 నుండి 19 ఇది వేడిగా ఉండే సమయం. సూర్యుడి ప్రవేశం జరుగుతుంది. మాటల్లో కాఠిన్యం ఉంటుంది. ఆఫీస్లో పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలకు దిగకండి. సలహా ఏమిటంటే రియాక్ట్ అవ్వకండి, సమాధానం ఇవ్వండి. డిసెంబర్ 20 నుండి 21 శుక్రుడి ప్రవేశం జరుగుతుంది. ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలన్నా లేదా ఎవరినైనా క్షమాపణ అడగాలన్నా ఈ 2 రోజులు చాలా మంచివి. డిసెంబర్ 22, 23 మరియు 24 ఇక్కడ రెడ్ అలర్ట్ ఉంది. ఈ 3 రోజుల్లో చంద్రుడు పీడితుడై ఉంటాడు. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. మానసిక ఒత్తిడి అనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఎటువంటి కొత్త పనిని ప్రారంభించవద్దు. సుదీర్ఘ ప్రయాణాలను వాయిదా వేయండి. డిసెంబర్ 25 నుండి 30 ఇది స్వర్ణకాలం. ఈ సమయం రాజయోగం లాంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రమోషన్ వార్త అందవచ్చు. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. సంబంధాలలో మాధుర్యం వస్తుంది. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఇదే వారంలో తీసుకోండి. డిసెంబర్ 31 సంవత్సరం చివరి రోజు. కానీ చంద్రుడు అష్టమ స్థానం వైపు వెళ్తుంటాడు. పార్టీ చేసుకోండి, కానీ జాగ్రత్తగా. మత్తు పదార్థాలకు మరియు డ్రైవింగ్కు దూరంగా ఉండండి. ఎటువంటి వివాదాలు లేదా గొడవలకు వెళ్ళకండి. లేకపోతే సంవత్సరం ముగింపు పోలీస్ స్టేషన్ లేదా ఆసుపత్రిలో జరగవచ్చు. శాంతియుతంగా కుటుంబంతో సమయం గడపడం అన్నింటికంటే ఉత్తమం. పరిహారాలు. గ్రహాల ప్రభావం ఒకవైపు ఉంటే మన కర్మలు మరియు పరిహారాలు ఆ ప్రభావాన్ని మార్చగలవు. ఈ సమయపు సవాలను ఎదుర్కోవడానికి మీరు ఈ 3 సిద్ధ పరిహారాలను చేయాలి. 1. సూర్యుడికి అర్ఘ్యం. రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీరు తీసుకొని అందులో కుంకుమ
మరియు బియ్యం వేసి సూర్యదేవుడికి అర్ఘ్యమివ్వండి. మంత్రం ఓం ఘృణి సూర్యాయ నమః. ఇది మీ కోపాన్ని శాంతపరుస్తుంది మరియు ప్రభుత్వ పనుల్లో విజయాన్నిస్తుంది. 2. మానసిక శాంతి కోసం డిసెంబర్ 22, 23 మరియు 24 తేదీలలో మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శివాలయానికి వెళ్ళండి. శివలింగంపై పచ్చిపాలు మరియు నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయండి. ఇది చంద్రుడు మరియు శని ఇద్దరి దోషాన్ని పోగొడుతుంది. 3. శుక్రుడి కోసం సప్తమ స్థానంలోని వేడిని తగ్గించటానికి శుక్రవారం నాడు తెల్లటి మిఠాయి లేదా పాయసాన్ని దానం చేయండి. వీలైతే ఆవుకు రొట్టె తినిపించండి. దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మరియు అవును, మీరు పచ్చ రత్నం ధరిస్తుంటే దానిని ధరించే ఉండండి. ఇది ఆరోగ్య రక్షణ ఇస్తుంది. కానీ వజ్రం లేదా నీలం ధరించే ముందు ఖచ్చితంగా జాతకాన్ని చూపించుకోండి. ముగింపు. సో ఫ్రెండ్స్, ఇది మిథున రాశి వారి 2025 చివరి 17 రోజుల పూర్తి వివరాలు. చూడండి, సమయం బలమైనదే, కానీ మీరు కూడా బలహీనులు కాదు. మీ లగ్నంలో గురువు ఉన్నారు, ఆయన మీకు సద్బుద్ధిని ఇస్తున్నారు. మీ కర్మస్థానంలో శని ఉన్నారు, ఆయన మీకు కష్టపడే శక్తినిస్తున్నారు. సప్తమ స్థానంలోని ఒడిదుడుకులకు భయపడవద్దు. ఆ శక్తిని మీ కెరీర్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఉపయోగించుకోండి. సంబంధాల్లో కొంచెం తగ్గడం మిమ్మల్ని చిన్నవారిని చేయదు. అది మీ బంధాలను ఎప్పటికీ నిలిచి ఉండేలా చేస్తుంది. ఈ సంవత్సరాంతం మీకు శుభప్రదంగా, మంగళకరంగా ఉండాలని మరియు మీరు 2026లో ఒక కొత్త విజయంతో అడుగుపెట్టాలని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మా ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ మిథున రాశి మిత్రులతో మరియు కుటుంబ సభ్యులతో దీనిని షేర్ చేయండి. మరియు అవును, 2026 వార్షిక రాశిఫలం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. కొత్త సంవత్సర అంచనాలతో త్వరలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జై శ్రీకృష్ణ. హరహర మహాదేవ్.